హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. తెలంగాణలో విద్యా హక్కు చట్టాన్ని వెంటనే. మల్లా లక్ష్మణ్ గారి యొక్క నేతృత్వంలో ఇవాళ ఇంద్రపార్క్ దగ్గర నిర్వహించినటువంటి విద్యా హక్కు చట్టం మీద నిర్వహించినటువంటి కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు, నాయకులు, విద్యావేత్తలు, అదే రకంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అయితే మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగమే ఈ దేశానికి మూలస్తంభం. మరి ఎవరైనా కూడా ఇక్కడ భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందే. మరి మనము భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో రూపొందించుకున్న విధంగా, ప్రతిపాదించుకున్నటువంటి విధంగా ఈ దేశంలోని 14 సంవత్సరాలకు లోబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా, ప్రతి భారతీయుడికి కూడా ఉచితంగా విద్యను అందజేయాలని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళ విద్య అందరికీ అందకపోవడమే కాకుండా విద్య అనేది ఒక వ్యాపారంగా మారినటువంటి నేపథ్యం మనకు అవపడుతుంది. ఇలా కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, కళాశాలలు కావచ్చు, పిల్లలను ఏంటంటే పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులను ఒక డబ్బుల కోసం ఏంటంటే ఈ యొక్క కార్పొరేట్ విద్యను ప్రచారంలోకి తీసుకొచ్చి ఏంటంటే వాళ్ళ రక్త మాంసాలను కూడా పీల్చుకునేటటువంటి విధంగా తయారవుతున్నారు. మరి తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నట్టు ఈ పక్కన పిల్లల్ని చూసి ఏంటంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకు స్థాయి అంటే స్తోమత సరిపోకపోయినా కూడా ఏంటంటే ఉన్నత విద్య వాళ్ళ పిల్లలకు అందించినటువంటి ఏకైక కారణంతో ఆ వ్యయ ప్రయాసాల గురించి కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరి ఇలా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి కార్పొరేట్ స్కూళ్లలో కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం దాదాపు 25% సీట్లను ఏంటంటే పేదవాళ్ళకు కానీ బీద వాళ్ళకు కానీ అందించాల్సిన అవసరం ఉన్నది. మరి దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళ ఈ యొక్క ప్రైవేటు స్కూళ్లలో ఈ విధమైనటువంటి చట్టం అనేది అమలు కావడం లేదు. మరి గవర్నమెంట్ స్కూల్ ఉన్నటువంటి కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కూడా ఎటువంటి ప్రైవేట్ స్కూల్ ఉండడానికి కూడా వీల్లేదు. అదే రకంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఏమాత్రం కూడా సరైనటువంటి ఆట స్థలాలు లేకుండా, సరైనటువంటి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ ని, కాలేజీలను ఏర్పాటు చేయడం, అదే రకంగా పిల్లలను కూడా ఏంటంటే బర్రెలను చూసినటువంటి విధంగా వాళ్ళను ఇరుకైనటువంటి ప్రాంతాలలో ఉంచి వాళ్ళను హింసించేటటువంటి విధంగా కొనసాగిస్తున్నా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా ఇక్కడ విద్యా వ్యవస్థ లోపల మార్పు సంభవించాలి. ఎందుకంటే సగటు యువకులు, యువతులు ఇలా మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లల్ని కనాలన్నా, పిల్లల్ని చదివించాలన్నా కూడా చాలా భారమైనటువంటి పరిశ్రమలు ఎదుర్కొంటారు. ఇటు విద్య చూసినా, అటు ఆరోగ్యం చూసినా కూడా, ఆసుపత్రులు చూసినా కూడా విపరీతమైనటువంటి కార్పొరేటీకరణ వల్ల తీవ్రమైనటువంటి సమస్యల్ని, ఇబ్బందుల్ని ఇలా సమాజం ఎదుర్కొంటుంది. మరి దీనిని నివారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలలో తప్పకుండా విద్యా హక్కు చట్టం మీద మంత్రివర్గం, అదే రకంగా స్పీకర్ గారు కూడా ఈ యొక్క అంశాన్ని చర్చించడానికి సరైనటువంటి సమయం ఇవ్వాల్సిన మేము కోరుతున్నాం. తప్పకుండా దీన్ని కూడా ముందు తీసుకుపోవడానికి నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటూ ఒక ప్యానెల్ గా ఏర్పాటయ్యి ఎవరెవరైతే ఈ యొక్క చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో, లేకపోతే ఏంటంటే కేవలం విద్యను ఒక సేవాభావంతో కాకుండా వ్యాపారంగా చూస్తున్నటువంటి వారందరూ కూడా తప్పకుండా మా యొక్క కమిటీ ఆధ్వర్యం లోపల ఒక నోటీసు పంపించడం జరుగుతుంది. తప్పకుండా దీనికి సంబంధించిన న్యాయ సహాయం ఏదైతుందో బిల్లు కానీ, లేకపోతే ఏంటంటే రిట్ పిటిషన్ లాంటి వేయాల్సి వచ్చినా కూడా ఏంటంటే మా దగ్గర ఒక పటిష్టమైనటువంటి న్యాయవాదుల యొక్క ఫోరం కూడా ఉంది. దాని ద్వారా ఈ యొక్క కార్యక్రమానికి కార్యకర్తలకు ఏంటంటే తప్పకుండా మేము సహాయ సహకారాలు అందిస్తాం. రాబోయేటటువంటి రోజులలో దీన్ని పటిష్టంగా ఒక ఉద్యమంలాగా చేసి సామాజిక తెలంగాణ సాధించే దిశగా సవర్ణ వర్గాలు కూడా సంతోషంగా ఉండే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తప్పకుండా మేమందరూ కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి అని చెప్తున్నాం. దీనికి బీసీ రాజ్యాధికార సమితి కూడా సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. దాసు సురేష్.